జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా మీకందరికి కూడా మరొక అద్భుతమైన అప్డేట్ అయితే తీసుకొచ్చిన ఓకేనా అమెరికాలో ప్రస్తుతం డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఉండాలి నేను చాలాసార్లు చెప్పిన డొనాల్డ్ ట్రంప్ భారత్కు మిత్రుడు అదేవిధంగా మన భారతీయులన్నా అందులోనూ హిందువులన్నా డొనాల్డ్ ట్రంప్కు ప్రత్యేకమైనటువంటి అభిమానం గౌరవం ఉన్నాయని చెప్పి చాలాసార్లే చెప్పిన కానీ కొంతమంది ఈ అమెరికన్ వీసాల విషయంలో డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వాన్ని తప్పుపట్టారు ఇక్కడ ఒక విషయం చెప్తా నేను అది వాళ్ళ దేశం యొక్క విధానం అది వాళ్ళ అంతర్గత విషయం ఈ వీసాల బ్యాన్ అనేది మన ఒక్క భారతదేశం మీద మాత్రమే విధించాల ప్రపంచంలోని అన్ని దేశాలపైన విధించారు కేవలం మన భారతదేశం మీదనే ఈ వీసాల బ్యాన్ అనేది విధిస్తే మనం బాధపడాలా చూడండి అమెరికా భారతదేశాన్ని వెళ్ళేసింది అని చెప్పి అవునా కదా కానీ అక్కడ అలా జరగలేదు కదా సరే ఇక న్యూస్ విషయానికి వద్దాం ప్రస్తుతం పాకిస్తాన్ అదేవిధంగా మన భారతదేశాల మధ్య తీవ్రమైనటువంటి ఉద్రిక్త పరిస్థితులు అయితే ఏర్పడినాయి ఈ పాకిస్తాను అదేవిధంగా మన భారతదేశం మధ్య చిన్నపాటి యుద్ధమే నడుస్తుంది భారత్ పైకి డ్రోన్లను మిసైల్స్ను యుద్ధ విమానాలను పంపిస్తున్నటువంటి పాకిస్తాన్ను భారత్ అయితే తుక్కు రేగొడుతుంది మామూలు కొట్టడంలే ఏ చర్మం అట్టే లేసి వచ్చింది కొడతా ఉంటే అట్లా దెబ్బలు అంతేకాకుండా పాకిస్తాన్ ఆర్మీ యొక్క లక్ష్యాల మీద కూడా భారత్ దాడులు చేస్తుంది అంటే పూర్తి స్థాయి యుద్ధం అనివార్యం అన్నమాట అర్థమవుతుందా ఈ దెబ్బతో స్వామి నేను చెప్పినా కదా ఇంతకుముందు న్యూస్లో కూడా ఒకసారి చెప్పిన వీళ్ళకో పడాలా తర్వాత వచ్చేసి వీళ్ళకైతే పెద్ద సపోర్ట్ చేస్తాము మేము ఉన్నాము మేము కలిసి పోయమ్మా మిమ్మల్ని తట్టుకోనివ్వు మిమ్మల్ని నేల మీద నిలబడివని చెప్పినారు కదా ఏది ఈ అర్ధ లుంగి గాళ్ళ ఏది ఇడికి దాకా మోకాళ్ళ దాకా కట్టుకుంటారు లుంగిలో ఈ బంగ్లాదేశ్ వాళ్ళు కనీసం ముడా కొడుకులు సంవత్సరానికి ఒకసారన్నా స్నానం చేస్తారో తెలియదు కానీ వాళ్ళ పాసిన వాళ్ళు వాళ్ళ బతుకులకు కాదు మనం దయదలిస్తే బతికినారు ఇన్నేళ్ళు వాటోళ్ళు మనల కాదని చెప్పేసి పాకిస్తాన్తో దోస్తీ చేసి మన మీదకే సెటైర్లు వేయడం మొదలుపెట్టినారు ఈ దెబ్బతో వాళ్ళకి ఇద్దరికి పడాలా వీళ్ళిద్దరికి సపోర్ట్ చేసేవాళ్ళు శంకర్ జాతి గాళ్ళు ఇక్కడ కొంతమంది ఉన్నారు అవునా కదా వాళ్ళిద్దరు పడే దెబ్బకు వీళ్ళు సైలెంట్ అయిపోవాలి అప్పుడు వీళ్ళకి వాళ్ళే దేశభక్తి గుర్తు రావాలా అర్థమవుతుందా ఏది ప్రతి దానికి ఏదో ఒక దానికి గొడవలు చేస్తా న్యూసెన్స్ చేస్తూ ఉన్నారు కదా యాడి అయిపోవాలా కొట్టే మోడీ గారు దెబ్బ కొట్టేట్టున్నాలంటే యాడోళ్ళు ఆడొస్తే మూసుకొని కూర్చోవాలా ఏ పక్క ఏది పోయినా కూడా మాట్లాడకూడదు పుస్తకూడదు అట్ట కూర్చోవాలి మూలమే కూర్చోవాలా ఆ మాదిరి కొట్టండి దెబ్బ మామూలుగా ఉండకూడదు సావు దెబ్బ కొట్టాలా ఏమే సరిగ్గా ఇటువంటి పరిస్థితుల్లోనే అమెరికా సంచలన వ్యాఖ్యలు చేసింది పూర్తిగా భారత్కు అనుకూలమైనటువంటి వ్యాఖ్యలు చేసింది ఆ వ్యాఖ్యలు ఏంటో ఇప్పుడు మీకు చెప్పే ప్రయత్నం చేస్తా ఓకేనా అమెరికా ఉపాధ్యక్షుడు నిన్న ఒక అమెరికన్ మీడియా ఛానల్కు ఇంటర్వ్యూ ఇచ్చినాడు ఈ మీడియా ఛానల్లో మాట్లాడుతున్నటువంటి అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ గారు మాట్లాడుతా భారత్ మరియు పాకిస్తాన్ దేశాల మధ్య జరుగుతున్నటువంటి యుద్ధంలో మేము పాలు పంచుకోము అర్థమవుతుందా పాకిస్తాన్ తాను చేసిన తప్పులకు శిక్ష అయితే అనుభవించక తప్పదని మాట్లాడాడు కాదులే ఆయనకు అత్తగారి దేశం ఇది భారతదేశం అత్తగారి ఇంటికి వచ్చినట్టు భార్యను బిడ్డలను చూడుకొని ఇక్కడికి వచ్చాడు ఏది ఒక విధంగా చూస్తే కుటుంబ పరంగా ఏదో వాళ్ళ కుటుంబాన్ని కలుసుకున్నట్టు ఇంకొక విధంగా చూస్తే ఈ దేశాలకు సంబంధించినటువంటి ఈ దౌత్యపరమైన విషయాల్లో కొన్ని ఒప్పందాలు చేసుకోవడానికి ఆయన ఇక్కడికి వచ్చాడు మర్యాదగా గౌరవంగా ఆయన వచ్చినప్పుడు మీ బతుకులకు మీకుండే శక్తికి మీకుండే అదురుముడ్డికి మీరు మూసుకొని ఉండాలనా లేదా ఆయన ఇక్కడ అత్తగారి దేశానికి వచ్చిన సమయంలో మీరు వచ్చి ఈ పేల్గాంలో దాడి చేస్తే ఇంకా ఆయన మండదా మండదా అంటాలే సరే ఇకపోతే పాకిస్తాన్ భారత్ రెండు దేశాలు కూడా అణుశక్తి కలిగినటువంటి దేశాలు రెండు అణుశక్తి కలిగినటువంటి దేశాల మధ్యన యుద్ధం ఎక్కడికి దారి తీస్తుందో అని చెప్పేసి మాకు ఆందోళనగా ఉండాలి అయినప్పటికీ ఈ యుద్ధంలో మేము పార్టిసిపేట్ చేయడం వీలైనంత త్వరగా పరిస్థితులు శాంతించాలని చెప్పేసి కోరుకుంటాం పాకిస్తాన్ పైన భారతదేశానికి కొన్ని ఫిర్యాదులు అయితే ఉన్నాయి ఫలితంగానే భారతదేశం పాకిస్తాన్ మీద దాడి చేస్తుంది ఎందుకంటే ఆయనకు కూడా తెలుసు కదా వాస్తవాలన్నీ కూడాను పరిస్థితులు తగ్గుముఖం పట్టేలా మేము వాళ్ళను ప్రోత్సహించగలం కానీ యుద్ధంలో మాత్రం తలదూర్చం అది మా పని అయితే కాదు అది మాకు సంబంధం లేని విషయము అని చెప్పి మాట్లాడినాడు మీకు అందరికీ తెలిసిందే యాక్చువల్గా ఏంటంటే అమెరికా ప్రతి దేశం విషయంలో ప్రతి దేశ అంతర్గత విషయాల్లోనూ జోక్యం చేసుకుంటే అది ఏలుపెడుతుంది కానీ ఇక్కడ పాకిస్తాన్కు భారతదేశానికి యుద్ధ వాతావరణం మొదలైంది చెప్పాలంటే యుద్ధమే నడుస్తుంది అయినా కూడా వాళ్ళు మేము పాలు పంచుకోము మేము పార్టిసిపేట్ చేయడం మాకు సంబంధం లేదంటున్నారంటే మీకు అర్థమవుతుందా పరోక్షంగా అమెరికా భారతదేశానికి మద్దతునిస్తుంది అర్థమవుతుంది మీకు వంగదుబ్బ భారతబ్బని మళ్ళీ చూసుకుందామని లెక్కలో ఉన్నారు వాళ్ళు భారత్ పాకిస్తాన్లకు ఆయుధాలను వదిలేయమని చెప్పేసి మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా చెప్పం కానీ చర్చల ద్వారా మన మధ్యన ఉన్నటువంటి సమస్యలను
పరిష్కరించుకోవాలని మాత్రమే మేము సూచిస్తామంటూ అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కీలక వ్యాఖ్యలు చేశాడు. అంటే భారత్ అమెరికా నుంచి ఎటువంటి వ్యాఖ్యలను కోరుకుంటాందో సరిగ్గా అటువంటి వ్యాఖ్యలనే అమెరికా ఉపాధ్యక్షుడు చేయడం ఇక్కడ విశేషం అనమాట. ఇకపోతే పాకిస్తాన్కి అయితే వల్ల నలిపితే పిండి రాలాలా అట్టుంటుంది మ్యాటర్, ఊరికే ఉండదు. ఇది కేవలం ఆరంభం మాత్రమే. చెప్పినారు కదా మనోళ్ళ పిక్చర్ అభి బాకీ హై అని, ఇంకా పూర్తిగా అలా అయిపోయేటప్పటికి ఆడ పాకిస్తాన్ అనేది ముక్కలవడం మాత్రం ఖాయం. అదైతే జరుగుతుంది, మనం చూస్తాం. అది జరగాలని కూడా మనం కోరుకున్నాం. ఏమంటారా మిత్రులారా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా స్పష్టంగా కామెంట్ చేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.